దేవుని అగ్ని ఎప్పుడు దిగి వస్తుందో తెలుసా? మనిషి యొక్క ప్రమేయము ఎప్పుడైతే మైనస్ అవుతుందో ఆ ప్రాంతంలో దేవుని యొక్క అగ్ని ఏమవుతుంది? దిగి వస్తుంది. యూనో, లెట్ మీ టెల్ యు దిస్ అద్భుతమైన సత్యం. ఎప్పుడైతే మనిషి యొక్క క్రయం ఉంటుందో, మనిషి యొక్క కార్యం ఉంటుందో, వేర్ దెర్ ఇస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, మనిషి యొక్క ప్రయత్నం ఉన్న దగ్గర ఆ కార్యం ఎవరు కార్యం అవుతుందో తెలుసా? మనిషి కార్యం అవుతుంది. బైబిల్ ఒక సత్యం ఉంది. చూడండి, గళితుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి, బ్రేక్ త్రూ ఎలా వస్తుంది, ఈరోజు జీవితాలు ఎలా మారిపోతాయి. గలీషియన్స్ చాప్టర్ 3:5, గలతీ 3వ అధ్యాయం 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలన. చూడండి, 2 మాటలు ఉన్నాయి. అద్భుతాలు జరగడానికి ధర్మశాస్త్రం ద్వారా జరుగుతుందా లేదా విశ్వాసము ద్వారా జరుగుతుందా? దయచేసి ఈ సత్యాన్ని మరొకసారి అర్థం చేసుకోవాల్సిన మనం చేస్తున్నాం. అక్కడ బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది, అద్భుతాలు జరగడానికి ధర్మశాస్త్రం ఉన్న దగ్గర కృప పని చేయదు.